నమస్కారం. కేసరి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పుంగనూరు నియోజకవర్గంలో 80% పూర్తయిన ఎస్ఐఆర్ డిజిటలైజేషన్. డెంగ్యూ నియంత్రణపై అవగాహన ర్యాలీలు. ఛత్రపతి శివాజీ శోభాయాత్ర కరపత్రాలు ఆవిష్కరణ. చెంకి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ విరూపాక్షి మారెమ్మ. వార్తలోని వివరాలు. అన్నమయ్య జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా అన్ని లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ అధ్యక్షతన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ సమక్షంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు మదనపల్లి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీఓలు శ్రీనివాస్ నారాయణ రెడ్డి, ఎస్డీసీ మాధవ కృష్ణారెడ్డిలు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అమలు, క్షేత్రస్థాయి పురోగతి, ఇంటింటి సర్వే, ఫారాల పంపిణీ, నమోదు, పరిశీలన తదితర అంశాలపై జిల్లా వారీగా సమీక్ష నిర్వహించారు. ఓటరు జాబితాల ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయడంతో పాటు ఎలాంటి లోపాలకు తావు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 12,32,439 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 12,30,990 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేసి 99.88% లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 72.88% డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని ఇప్పటి వరకు బిఎల్ఓలకు ఇవ్వని వారు వెంటనే మీ బిఎల్ఓలకు ఇచ్చి డిజిటలైజేషన్ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగంగా, పారదర్శకతతో కొనసాగుతూ ఉందని తహసీల్దార్ రాము తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 2,40,486 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ కాగా 1,93,737 ఫారాలు 80.56% డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. జూలై 14 లోపు డిజిటలైజేషన్ పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పుంగనూరులో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్రను విజయవంతం చేయాలని హిందూ జాగరణ సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శోభాయాత్రకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను విడుదల చేసి హిందూ బంధువులందరినీ పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా హిందూ జాగరణ అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తి, ధర్మ పరిరక్షణ, స్వరాజ్య స్థాపనకు ప్రతీక అని, కావున యువతతో పాటు హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా ఈ నెల 12వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పుంగనూరు పట్టణంలోని ఎన్ఎస్పేట నుంచి శోభాయాత్ర ప్రారంభమై పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా వైభవంగా కొనసాగుతుందన్నారు. సనాతన బంధువులందరూ శోభాయాత్రలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పుంగనూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకందరికీ హిందూ జాగరణ సమితి వారి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక చెరువు ముందర నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సనాతన హిందూ ధర్మ బంధువులందరూ విచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. అదే కాకుండా ఈసారి అయితే ఆదివారమే వచ్చింది. మధ్యాహ్నం పైన షాపులన్నీ కొంచెం సేపు మూసేసి ప్రతి ఒక్క హైందవ బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని మనవి.
అలాగే సెలవు దినము ఆదివారము కాలేజీలు ఉండవు. కావున ప్రతి హిందూ బంధువు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చివరి దాకా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హిందూ జాగరణ సమితి వారి సవినయంగా మనవి చేసుకుంటున్నాం. జై శ్రీరామ్. హైందవ సమాజంలో చైతన్యాన్ని తీసుకురావడం కొరకు పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ హిందూ జాగరణ సమితి. మన పెద్దలు మనకు వారసత్వ సంపదగా నిర్మించి ఇచ్చినటువంటి పుష్కరిణిలో ప్రతి సంవత్సరము కార్తీక మాసాన కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దాని ద్వారా హైందవ సమాజంలో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. అలాగే మరొక కార్యక్రమము 17వ శతాబ్దంలో హైందవులుగా బతకాలంటే ఒక నిస్సహాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్నటువంటి సమయంలో హైందవ సమాజ రక్షణ కొరకు జన్మించినటువంటి కారణ జన్ముడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పట్టాభిషిక్తుడైనటువంటి మాసంలో ఒక్కరోజుని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. పుంగనూరులో కూడా గత 15 సంవత్సరాలుగా ఎంతోమంది సహాయ సహకారాలతో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని జరుపుకుంటున్నాం. ఈసారి కూడా పార్టీలకు అతీతంగా అందరూ పార్టీల వ్యక్తుల్ని కలిసి మీ జెండాలు వేరు కావచ్చు, మీ అజెండాలు వేరు కావచ్చు, ధర్మ కార్యము దేశ కార్యము అయినప్పుడు మీ జెండాల్ని అజెండాల్ని పక్కన పెట్టి మనమంతా హైందవ సంరక్షకులుగా మనం నిలబడదాము. మన కొరకు నాడు పోరాడినటువంటి మహనీయులకి మనమందరూ కలిసికట్టుగా నివాళులు అర్పిద్దాము. మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు కలిసి ఎల్లుండి నిర్వహించే శోభాయాత్రకి వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇంకా కొంతమంది ఆహ్వానించవలసిన వాళ్ళని కూడా వాళ్ళు ఆహ్వానించడం జరుగుతుంది. 50 మంది హైందవ బంధువులు మన సంరక్షణ కొరకు పోరాటం చేసినటువంటి ఆ మహనీయుల్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత. కాబట్టి ఎల్లుండి నిర్వహించేటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవాన్ని శోభయాత్రగా మనం అందరూ నిర్వహించుకుంటున్నాం. ఇంతకుముందే తెలియజేశాము, ఈ కార్యక్రమాలకు ముందు ఎంతో మంది తమ సహాయ సహకారాలు అందించారు. ఈసారి బీసీవై పార్టీ అధినేత అయినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ రాజకీయాల ప్రస్తావన ఏం లేదు. మనమందరూ హైందవులందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని చెప్పారు. ఈ మహత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ చేతులెత్తి పాత్రికేయుల ద్వారా వినవించుకుంటున్నాం. జై శ్రీరామ్. తోతాపురి మామిడి పంట నష్టపోయిన అర్హులైన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాల మేరకు సబ్సిడీ అందేలా చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో మీడియా వారితో జిల్లా కలెక్టర్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తోతాపురి మామిడి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు ఉండదని, గ్రామ సభలు, క్షేత్రస్థాయి పరిశీలన, గత ఏడాది వివరాలు, రైతుల ధృవీకరణ, పంట ఈకేవైసీ నమోదు వంటి అంశాల ఆధారంగా అర్హులను గుర్తిస్తామని చెప్పారు. మామిడి పంట నష్టపోయిన రైతులందరికీ న్యాయం జరిగేలా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సబ్సిడీ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వ విధానాల ప్రకారం జరుగుతుందని, అర్హులైన రైతులందరూ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రామ స్థాయిలో అధికారులు సమగ్రంగా వివరాలు సేకరించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తారని తెలిపారు. మామిడి సబ్సిడీ ఎవరు మ్యాంగో రైతులు తోలారు అందరికీ వస్తుంది. చెప్తా. ఇప్పుడు ఫ్యాక్టరీ సంబంధించి 29/5 మే నుంచి స్టార్ట్ అయినప్పుడు మొత్తం వాళ్ళ డేటా తీసుకుంటున్నాము. ర్యాంప్ డేటా 19 నుంచి తీసుకున్నాము. ఈ 20 రోజుల డేటా మళ్ళీ గ్రామంలోనే 2 నెలల గ్రామ సభ వేయడం జరుగుతుంది. అప్పుడు మిస్ అయితే కొంతమంది అప్పుడు ఈ క్రాప్ డేటా ప్లస్ ఫీల్డ్లో ఉన్న క్రాప్స్ చెక్ చేసుకుని ప్రూఫ్ తీసుకుని వాళ్ళు నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ర్యాంప్లో
కొంతమంది చీటింగ్ కూడా జరుగుతుంది. ఎస్. సో సో ఆ చీటింగ్ కంట్రోల్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎవరు రైతులు తోలారు వాళ్ళు ఇంక్లూడ్ కూడా అవ్వాలి. సో అప్పుడు నేను గ్రామసభ నేను యాక్చువల్గా షెడ్యూల్ ఇస్తాను. ఇప్పుడు ఒక 10 రోజుల తర్వాత ఖతం అయిపోయిన తర్వాత నేను షెడ్యూల్ ఇస్తాను. అప్పుడు రైతులు చెప్తారు ఎస్ నేను ఇచ్చాను. అప్పుడు నేను ఈ క్రాప్తో వెరిఫై చేస్తాను, నేను ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తాను. అండ్ నా దగ్గర లాస్ట్ డేటా కూడా ఉంది, ఎవరెవరు తోలారు ఆ డేటా కూడా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 17,000 మందికి సబ్సిడీ మనం ఇవ్వాల ఈ కారణం వల్ల. ఓకే, సో ఎవ్రీబడి విల్ గెట్, ఎవరు రైతులు బేసిక్లీ మ్యాంగో తోలారు వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా క్లియర్ చేయడం జరిగింది, నేను మీ ద్వారా క్లియర్ చేస్తాను. కొంతమంది మనసులో వాళ్ళ స్వార్థం కోసం సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ రైతులకి ఇస్తారు, వాళ్ళ స్వార్థం కోసం. ఇది సచ్చాయి కదా, పూర్తిగా చదవరు, ఓన్లీ స్వార్థం కోసమే. 17%, 17 రూపాయలు సపోజ్ దిస్ ఈజ్ ద కోస్ట్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏం చెప్తుంది, 17 రూపాయలు ఈజ్ ద కోస్ట్. దీంట్లో 25% అంటే 4 రూపీస్కి సపోర్ట్ మ్యాక్సిమం వాళ్ళు ఇస్తారు. ఈ 4 రూపీస్ కూడా 50% 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. యాక్చువల్గా 4 రూపీస్ సపోర్ట్ ఇన్ ఎఫెక్ట్. ఈ 4 రూపీస్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ 4 రూపాయలు సపోజ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక 100 కోట్లు ఖర్చు చేస్తే 50 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అడుగుతుంది. అవి అక్కడ కూడా కండిషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈరోజు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ టీం ఎందుకు చిత్తూరు జిల్లాలో వచ్చింది? పుంగనూరు ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ విరూపాక్షి మారమ్మ శుక్రవారం సందర్భంగా చెంకి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అర్చకులు అమ్మవారి మూలవలను పసుపు కుంకుమలతో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత చమ్కీతో అమ్మవారిని అలంకరించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఓం విపుదాయ నమః, ఓం సురభైరవే నమః, ఓం పరమకాత్మాయ నమః, ఓం వాంఛాయ నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం సుచాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం లక్ష్మీనాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విపురాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుదాయాయ నమః, ఓం వసుధారణ్యాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షే నమః, ఓం పద సంభావాయ నమః, ఓం మణిత్రిప్రదాయ నమః, ఓం బుద్ధ్యాయ నమః, ఓం మణిగాయాయ నమః, ఓం అరవల్లభాయాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక నివాసిన్యాయ నమః, ఓం ధర్మనళయాయ నమః, ఓం కరుణాయ నమః. सिद्धिराज्यं सर्ववरदा एककालं पठित्वं महापाप विनाशनं त्रिकालं पठित्वं महाशत्रु विनाशनं महालक्ष्मी भुवनेश्वरी सरदा वरदा देवी शुभा ओम आदिपराशक्ति ओम लोकमाता ओम सर्वेश्वरी ओम शांभवी ओम पापहारिणी ओम परपुष्टराणी ओम महेश्वरी ओम सर्वसंग विवर्जिता ओम संग विवर्जिता ओम मधुर
రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ డ్రగ్స్ రాకెట్ను పోలీసులు ఛేదించారు. 3 లక్షల విలువైన 62 గ్రాముల MDMA డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో 26 సంవత్సరాల గుణశేఖర్, 30 సంవత్సరాల అశ్విని కుమార్, 30 సంవత్సరాల రాహుల్ యాదవ్లు ఉన్నారు. వీరి వద్ద నుంచి 62 గ్రాముల MDMA డ్రగ్స్, 4 సెల్ ఫోన్లు, 2 డిజిటల్ వేయింగ్ మిషన్లు, 1 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పోలీసు శాఖ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పర్యవేక్షణలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులు మార్గదర్శకత్వంలో రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిఘా నిర్వహించింది. ఈ నెల 9వ తేదీన రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని ఖాళీ పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 3 అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద MDMA డ్రగ్స్ లభ్యమయ్యాయి. విచారణలో బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి తిరుపతి, రేణిగుంట ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్కి ఎడిక్ట్ అయ్యి ఈ మధ్యకాలంలో యువత పాడవుతూ ఉంది. దానికోసం తిరుపతి జిల్లా పోలీసు గౌరవ డీజీపీ గారి ఆదేశాల ప్రకారం ఈ డ్రగ్ టెస్ట్ ర్యాపిడ్ దాన్ని టెస్ట్ పేరుది మన బయోచెక్ ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా బయోచెక్ ద్వారా చేస్తున్నాము. ఈ గాంజాని రహిత జిల్లాగా చేయటం కోసము మా ఎస్పీ గారు ఎల్ సుబ్బారాయుడు సారు ఆదేశాల మేరకు నిరంతరము నిఘా అనేది కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే ఆ గాంజాని అరికట్టడంలో భాగంగానే ఈ నిఘా పెట్టినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన రేణిగుంట సిఐ గారు, ఎస్ఐ గారు, వారి సిబ్బంది వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రైడ్ జరుగుతుంది. ఈ రైడ్లో జరుగుతుంది. దీంట్లో ఇంకెంతమంది దీనికి అలవాటు పడినారు, పిల్లలు కానీ యువత కానీ, వాళ్ళ వివరాలు సేకరించటము, అట్లానే ఈ సప్లై చేసిన అతను చైన్ బెంగళూరు నుంచి వచ్చింది. బెంగళూరు అతనికి ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా దర్యాప్తులో ఇంకా ముందుకెళ్లాల్సి ఉంది. వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లానే దీనికి అలవాటు పడిన వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయటము, అట్లానే అవసరమైతే మనకి రుయా స్విమ్స్లో రాస్ దగ్గర డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, వాటికి వాళ్ళని ప్రిఫర్ చేయటము జరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ని స్వాధీనం చేసుకున్న మన రేణిగుంట సిఐ గారిని, వాళ్ళ సిబ్బందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. దీనిపైన చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక్కదోమ అనేక ప్రమాదాలు అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని పుంగనూరు సబ్ యూనిట్ అధికారి గంగయ్య పేర్కొన్నారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం హనుమంతరాయన్ దెన్ని మరియు మేల్పట్లలోని బాలికల గిరిజన పాఠశాల సమీపంలో విద్యార్థులు మరియు ప్రజలతో కలిసి దోమలు కుట్టకూడదు, దోమతెరలు వాడండి, ఆరోగ్యంగా జీవించండి, జ్వరమా రక్త పరీక్ష చేయించుకోండి అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. తర్వాత ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించడం జరిగింది. మంచినీరు ఉన్న తొట్టెలలో అబెట్ ద్రావణాన్ని, మురికినీటి గుంతలలో ml ఆయిల్ను పిచికారీ చేయడం జరిగింది. ప్రజలకు దోమ యొక్క లార్వాలు ఎక్కడెక్కడ వృద్ధి చెందగలవో చూపించి ఆ లార్వా గల నీటిని బయటకు పారబోయడం జరిగింది. అలాగే ప్రజలకు దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోధకాలు, మెదడు వ్యాపు వ్యాధి తదితర వ్యాధుల లక్షణాల గురించి, వాటి నివారణ చర్యల గురించి మరియు ఫ్రైడే డ్రై డే గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది. ఇళ్లలో ప్రధాన ద్వారానికి మరియు కిటికీలకు మెస్ బిగించుకోవాలని, అలాగే రాత్రులు నిద్రించే సమయంలో దోమతెరలు కట్టుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది. ఎవరికైనా జ్వరం వచ్చిన వెంటనే పట్టణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రానికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలి అని వివరించారు. దోమ పుట్టకూడదు, దోమ చిన్నది, దోమ పుట్టకూడదు,
దోమ చిన్నది దోమ కుట్టకూడదు దోమ చిన్నది దోమ కుట్టకూడదు దోమ కుట్టకూడదు దోమ చిన్నది దోమలు నిర్మూలిద్దాం వ్యాధులు నరకద్దాం దోమలు నిర్మూలిద్దాం దోమలు నిర్మూలిద్దాం దోమలు పుట్టకూడదు పుట్టకూడదు దోమలు పుట్టకూడదు దోమతెరలు వాడండి ఆరోగ్యంగా జీవించండి దోమతెరలు వాడండి ఆరోగ్యంగా జీవించండి దోమలను తరిమికొడదాం జ్వరాలను నిర్మూలిద్దాం దోమలను తరిమికొడదాం జ్వరాలను నిర్మూలిద్దాం దోమలను తరిమికొడదాం జ్వరాలను నిర్మూలిద్దాం దోమతెరలు వాడండి ఆరోగ్యంగా జీవించండి దోమతెరలు వాడండి ఆరోగ్యంగా జీవించండి పొంగనూరు గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా రాహుకాల పూజలు జరిగాయి. శ్రీ విరూపాక్షి మారెమ్మ భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్సవీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమక్కులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, తూర్పు మౌసరలోని శ్రీ చాముండేశ్వరి దేవి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో గల అన్నపూర్ణాదేవితో పాటు పట్టణంలో మరియు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారిని శుక్రవారం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వచ్చేయండి సార్. మాట్లాడాలి. You see, yesterday I visited this holy place of Tirupati. In our mind was to have a darshan of God Tirupati, Balaji, or a stay here. Or now we have a very good darshan of Balaji, keeping in view of all the aspects. I was imagining that I was moving in a Swarg-like scene we have seen here, and almost behavior of the all
priests, workers, politicians, and other men are also so cordial that I did not differentiate whether I am at my home or at Tirupati. So far cleanliness and beautification of the area is concerned, that is miraculous. I admire the administration of this locality, particularly Babu, or just standing beside me, MSME Minister. He also received yesterday, and since then he is with me. I'm thankful to him, or I say God bless him. Or so far myself is concerned, I in my mind only what I ask, what I demand from the God here, that is the prosperity of the universe and peace of the universe, particularly of Hindustan, because you are seeing that in West Asia some turbulence is going on. Some president of America and others are engaged in other activities that is dangerous to the peace of the world, and that dangerous peace of the world is not good health for the universe. So I pray to God, Mr. Balaji, that you keep them so that their mind be cool and peace be maintained in the world, and particularly the inhabitants of the locality. I pray to him that you give them such kind of feelings they are now behaving. There is cordial behavior, no differences of caste, creed and religion. That's why it is a unique space, as I feel. This is my feeling. మరి ముఖ్యంగా మనందరికీ తెలుసు, భారతదేశంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ శాఖని ప్రజలందరికీ కూడా ఒక మంచి విధానం తీసుకురావాలన్న ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరి ముఖ్యంగా మాంజీ గారి లీడర్షిప్లో ఈరోజు దేశంలో అత్యున్నతంగా ఆయన లీడర్షిప్ చేయడం జరుగుతుంది. ఆయన ఈరోజు రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆయన ఈరోజు ఇక్కడ కలవడం మా అందరికీ కూడా చాలా భాగ్యం కింద భావిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుంగనూరు నియోజకవర్గంలో 80% పూర్తయిన ఎస్ఐఆర్ డిజిటలైజేషన్. డెంగ్యూ నియంత్రణపై అవగాహన ర్యాలీలు. ఛత్రపతి శివాజీ శోభాయాత్ర కరపత్రాలు ఆవిష్కరణ. చెంకి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ విరూపాక్షి మారెమ్మ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.